ప్రైజ్ ది లార్డ్. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? దేవుని మహా ఉన్నతమైన కృపలో మీరు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజున బైబిల్ నుంచి మరి అనేకమైన సత్యమైన మాటలు తెలుసుకున్నాం. దానిలో భాగంగా ఒక శ్రేష్టమైన అంశం తెలుసుకున్నాం. యవనస్తులైన బిడ్డలు ఈ రోజున ఏదైనా పని చెప్తే చేసేవారుగా ఉన్నారంటే లేరనే చెప్పాలండి. ఇటు స్పూన్ తీసి అటు వేయరు, లేకపోతే ఈ ప్లేట్ కడుక్కు రమ్మంటే కడుక్కురారు, లేకపోతే కొంచెం ఈ బట్టలు మడక పెట్టమ్మా, లేకపోతే కొంచెం ఉతికి పెట్టమ్మా, లేకపోతే కొంచెం మంచినీళ్ళు తెచ్చి పెట్టమ్మా అని చెప్పి తల్లిదండ్రులు ఏదైనా చెప్తే ఆ పని చెయ్యని వారుగా ఉన్నారండి. ఏంటంటే వీరికి ఒక సాకు ఏంటంటే మేము చదువుకుంటున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, లేకపోతే మేము పని పాటలో బిజీగా ఉన్నాం, మాకు సంబంధించిన కార్యక్రమాలు మాకు ఎన్నో ఉన్నాయి, మీ పనులు చేయడానికి మాకు సమయం లేదని చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఉండడం దేవుని చిత్తము కాదు. కానీ ఈ రోజున మరి పూర్వపు కాలంలో చూసుకుంటే అనేక మంది చదువుకునేవారు కానీ, ఉద్యోగాలు చేసేవారు కానీ, లేకపోతే ఇంకెవరైనా ప్రజలు ఎలా ఉండేవారంటే ఈ యవనస్తులైన బిడ్డలు మరి ఆనాటి కాలంలో ఇంటర్ చదివేవారైనా, డిగ్రీ చదివేవారైనా, లేకపోతే ఉద్యోగాలు చేసేవారైనా చక్కగా లంగావోణి వేసుకొని, లేకపోతే చక్కగా శారీ కట్టుకొని, ఒళ్ళంతా కప్పుకొని తమ యొక్క కార్యాలు అంటే తమ కాలేజీలకు వెళ్ళడానికి కానీ, లేకపోతే స్కూళ్ళకు వెళ్ళడానికి కానీ, లేకపోతే తమ ఆఫీస్ ఉద్యోగాల్లోకి వెళ్ళడానికి కూడా వారు ఎంతో హుందాగా వెళ్ళేవారండి. అంటే ఆ పద్ధతి అంతా ఎలా వచ్చేదంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ప్రతిదీ కూడా ఏం చేసేవారంటే చెప్పేవారు. చెప్పినప్పుడు వారు వినేవారుగా ప్రతిదానిని కూడా ఆచరించేవారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా ఉదయమనే లెగవాలి, ఉదయమనే పని పాటలన్నీ చేసుకోవాలి, ఉదయమనే ప్రతిదీ కూడా చక్కబరుచుకొని తర్వాత నీ చదువుకో అంటే ఆనాటి కాలంలో బిడ్డలందరూ కూడా ఆ రీతిగానే ఉండేవారండి. చక్కగా ఇంటి పనులన్నీ కూడా ముగించుకొని, చక్కగా ఇంటి పని పాటలన్నీ కూడా చక్కబెట్టుకొని తర్వాత చదువుకోవడానికి వెళ్ళడానికి కూడా ఆ చదువుకు కూడా మరి ఆడపిల్లలను చదివించడానికి మరి భారతదేశంలో చాలా తక్కువ అవకాశాలు ఉండేవి. దేవుని మహా ఉన్నతమైన కృప ద్వారా మిషనరీ సంస్థల ద్వారా మన ఆడపిల్లలు కూడా చదువుకోవాలని అనేకమైన ఉద్యమాలు చేయడం ద్వారా ఎప్పుడూ కూడా ఇంటిలో పనులు చేసుకుని ఉండే ఆ బిడ్డలు చదువుకోవడానికి బయటకు రావడం జరిగింది. మరి ఇలా చదువుకోవడానికి బయటకు వచ్చిన ఈ ఆడబిడ్డలందరూ కూడా మరి వారు వస్త్రధారణ దగ్గర నుంచి ప్రతిదీ కూడా తల్లిదండ్రులు బాధ్యతగా చెప్పేవారండి. చక్కని వస్త్రములతో చక్కగా ఇంటి పని పాటలన్నీ కూడా చక్కబెట్టుకొని చక్కని వస్త్రములు ధరించుకొని తమ కాలేజీలకి, స్కూళ్ళకి, లేకపోతే డిగ్రీ చదివేవారైతే డిగ్రీ చదవడానికి యూనివర్సిటీస్ కి, అలాగే ఆఫీస్ కి వెళ్ళేవారు, ఉద్యోగాలు చేసేవారు, వీరందరూ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా వెళ్ళేవారండి పూర్వపు రోజుల్లో. కానీ ఈ రోజున ఆడపిల్లలకి మోడర్న్ టెక్నాలజీ అనేది పెరిగిపోయేసరికి వీరు మోడర్న్ డ్రెస్సులతో మరి ఉండకూడదని చెప్పట్లేదు. ఒళ్ళును కప్పుకునే విధంగా మన వస్త్రధారణ ఉండడంతో పాటు మన మన యొక్క బాధ్యత, మనము అసలు మన తల్లిదండ్రులు మనల్ని ఎందుకు చదివించారు, లేకపోతే మనల్ని ఎందుకు ఈ ఉద్యోగంలో ఉండడానికి మనకి అసలు ఎవరు కారణం అనేది ఒక్కసారి గుర్తిస్తే నీ తల్లిదండ్రులని నీవు సన్మానించాలి, లేకపోతే గౌరవించాలి. దేవుడు నీకు అప్పుడే దీర్ఘాయుష్ ఇస్తానని చెప్పి ఆ నిర్గమకాండంలో చెప్పిన రీతిగా చూసుకుంటే నిజంగా దేవుని మహా ఉన్నతమైన కృపలో ఈ రోజున ఆడపిల్లలు ఏదైనా పని చెప్తే చేయలేకపోతున్నారంటే చాలా నిర్లక్ష్యమైన జీవితం అని చెప్పవచ్చు. ఈ రోజున అటు స్పూన్ తీసి ఇటు వేయరు, లేకపోతే ఈ ప్లేట్ కడుక్కురమ్మంటే కడుక్కురారు, కనీసం మంచినీళ్ళు తెచ్చిపెట్టినమ్మా, లేకపోతే ఈ వృద్ధులకు ఏదైనా పండ్లు ఫలాలు కోసిపెట్టి లేకపోతే వారిని చూసుకోవడం కూడా చాలా మంది పిల్లలకి ఎంతో తలనొప్పిగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఉండడం దేవుని చిత్తము కాదు. కానీ ఈ రోజున యవ్వనస్తులైన ప్రతి బిడ్డలు కూడా మరి ఆనాటి కాలంలో ప్రజలు ఆ యవ్వనస్తులైన బిడ్డలు తల్లిదండ్రుల మాట విని ఎంత చక్కగా వారి జీవితాలను ఆశీర్వాదకరంగా చదువులో, ఉద్యోగాల్లో అన్నిట్లో కూడా విజయవంతంగా నెరవేర్చారు. మరి ఈనాటి కాలంలో మోడర్న్ యుగంలో అంతకంటే ఆశీర్వాదకరంగా మరి నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నారు. అంటే ఈ రోజున టెక్నాలజీ పెరిగింది, మరి లేకపోతే ఆధునిక యుగం ఆశీర్వాదకరంగా మార్పు చెందింది. ఓకే, టెక్నాలజీని ఎంతవరకు వాడుకోవాలో వినియోగించుకోవాలో అంతవరకే వినియోగించుకోవాలి. కానీ టెక్నాలజీ మోడర్న్ యుగం అని చెప్పి భయంకరమైన స్థితి కలిగిన జీవితానికి మరి బానిసలవుతే మరి దేవుని ఉగ్రత తప్పదు, లేకపోతే మన జీవితాలు నాశనం అయిపోవడం అనేది కూడా తప్పదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏంటంటే ఈ రోజున
తల్లిదండ్రులు నిన్ను పెంచి పోషించి చదివించి ఉన్నతమైన ఉద్యోగం, ఉన్నతమైన ఏదో ఒక పదవో వ్యాపారం ఏదో ఒకటి నువ్వు చేసుకుని బ్రతుకుతున్నావంటే వారు అహోరాత్రులు శ్రమించి నీకు ఆ యొక్క ఆశీర్వాదకరమైన స్థితిని అందించారని మరి ఏ బిడ్డలైతే అది ఆ ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైతే గుర్తిస్తారో ఇది ఇది నా తల్లిదండ్రులను పెంచి పోషించినందుకు అసలు నేను ఈ కుటుంబంలో పుట్టినందుకు నాకు ఒక బాధ్యత ఉంది. నా తల్లి తండ్రిని నేను ప్రేమించాలి, బాధ్యతగా చూసుకోవాలి. కాబట్టి ఇంటిలో ఉన్న ప్రతి పనిని ఒక ఆడపిల్ల గాని మగపిల్ల గాని మరి ఎవరైనా సరే ఏం చేస్తారంటే ముందు ఇంటి పనులు చక్కబెడతారు, చక్కగా ఇంటిని చూసుకుంటారు, ఇంటి పనులన్నీ ముగించుకుంటారు. ఆ తర్వాత చదువులో శ్రద్ధగా చదువుకుంటారు, ఆశీర్వాదకరమైన ఉన్నతమైన భవిష్యత్తును సంపాదించుకుంటారు. అంతేకాదు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతగా చూసుకుంటారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజున ఇటువంటి స్థితి ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట విని ఇంటి పనులు చేస్తూ ఉంటావో ఆ ఇంటి పనులు చేయడం ద్వారా రేపటి రోజున దేవుని పని చేయాలనే ఆశ కూడా ఆ బిడ్డలకి కలుగుతుందండి. ఎంతో మంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం, పాటలు పాడడం, లేకపోతే దేవుని పరిచయ దేవుని యొక్క వాక్యములు బోధించడం ఈ కార్యక్రమాలే దేవుని పని అనుకుంటారు. కానీ నిజముగా మార్తా మరియా అని చెప్పి లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి ఒక్కసారి చదివితే అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునడు. ఆమెకు మరియా అనే సహోదరి ఉండును. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ వినిచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయడానికి నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదు. ఇక్కడ మార్త వచ్చి ఏమంటుందంటే, నేను ఒక్కదాన్నే పనిచేస్తున్నాను, యేసయ్యా నీకు చింత లేదా, మరి నా సహోదరి నువ్వు పంపించవచ్చు కదా. అంటే దేవుని మాటలు వినడం ఎంత ఉత్తమమో ఈ రోజున యేసయ్యను చేర్చుకుని మరి యేసయ్య దేవుని వాక్యాలు చెప్తూ ఉన్నప్పుడు, దేవుని మాటలు చెప్తూ ఉన్నప్పుడు అది వింటాం ఓకే. కానీ మరి వారికి ఉపచారం, వారికి కావాల్సిన వారు మరి అక్కడ ప్రార్థన కూడిక జరుగుతుంది అనుకోండి, ఆ ప్రార్థనా కూడికి మరి పరిచర్య చేసేవారు కూడా ఖచ్చితంగా కావాలి కదా. అది ప్రార్థనే కాదండి. ఈ రోజున మన గృహాలలో ఉన్న మనమందరము కూడా తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబాలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధువులు, స్నేహితులు, సమస్తం ఎంతో మంది ఉంటారు. మరి ఏదైనా ఒక శుభకార్యము, ఒక పెళ్లి జరుగుతున్నా, లేకపోతే ఏదైనా విందు కార్యక్రమాలు జరుగుతున్నా, లేకపోతే ఏ కార్యక్రమాలు జరుగుతున్నా అక్కడ ఏం చేయాలంటే పరిచర్య చేసేవారు కూడా ఎంతో ముఖ్యం. మాటలతో మరి పరిచర్య అయిపోదు. కానీ ఇక్కడ ఈమె అనేకమైన పనులు పెట్టుకున్నందుకు ఈమెని చాలా మంది ఎందుకంటే దేవుని వాక్యం వినకుండా పని పాటలు పెట్టుకుందా అంటారు. కానీ నిజంగా ఆ పరిచర్య చేసేవారు లేకపోతే మరి యేసయ్యకి మనకి అందరికీ కూడా భోజనాలు ఎలా వస్తాయని ఆలోచించారా? అందుకనే చెప్తున్నానండి. మరి దేవుని వాక్యాలు వినడం, ప్రార్థన చేయడం, పాటలు పాడడం దేవుని యొక్క పనే కాదు. కానీ ఎవరైతే దేవుని అంటే మందిరం ఓడవడం, మందిరం తుడవడం, మందిరం యొక్క కార్యక్రమాలు చేయడం అంతేకాదు. కానీ ఎవరైతే తల్లిదండ్రులకు లోబడి ఇంటి పనులన్నీ కూడా ఆశీర్వాదకరంగా మరి చేస్తూ ఈ తల్లిదండ్రులు మమ్మల్ని చదివించినందుకు, లేకపోతే మమ్మల్ని పోషించి ఈ రోజున మేము పరిశుద్ధంగా బ్రతుకుతున్నామంటే దేవుని మహా ఉన్నతమైన కృప. మా తల్లిదండ్రులు చక్కని మార్గంలో నడిపించారని ఎవరైతే బాధ్యతగా గుర్తిస్తారో వారు ఏం చేస్తారంటే దేవుని పరిచర్య కూడా ఆశీర్వాదకరంగా చేస్తారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున మన పూర్వపు కాలంలో ఉన్న యవ్వనస్తుల్ని తల్లిదండ్రులు ఎలా అయితే మోటివేట్ చేస్తారో ఈనాటి కాలంలో ఉన్న ప్రజలైన యవ్వనస్తులందరినీ కూడా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకి మనం మోటివేట్ చేసుకోవడమే కదా, మన బిడ్డల్ని కూడా మనం మోటివేట్ చేసేవారుగా ఉండాలి. అంటే ఉదయమనే లేచి చక్కగా వాక్యం చదివి ప్రార్థన చేసుకొని మరి ఏదైనా చిన్న చిన్న పనులు, మరి కొన్ని అంట్లు ఉంటాయి, లేకపోతే కొన్ని బట్టలు ఉంటాయి, లేకపోతే ఇల్లు శుభ్రంగా లేకపోతే వీటన్నిటిని కూడా మీరు చేసుకోండి. చక్కగా మరి ఇల్లులు అంటే ఇంటిని చూసి ఇల్లాలని చూడాలంటారు. నిజంగానే ప్రతి ఇల్లు కూడా చక్కగా ఉందనుకోండి, ఈ ఇంటిని ఇంత ఆశీర్వాదకరంగా ఉంచింది ఎవరు అంటారు. అంటే ఇల్లు మరి ఇంట్లో సరైన సామాన్ ఉండకపోవచ్చు, కనీసం కూర్చోవడానికి కుర్చీలు ఉండకపోవచ్చు, లేకపోతే కనీసం పడుకోవడానికి మంచాలు ఉండకపోవచ్చు. అయినా సరే ఆ ఇంటిని చక్కగా అమర్చుకుని ఉన్న ఆ గృహిణిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. మరి తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరూ కూడా తమ బిడ్డల్ని ప్రేమించేవారుగా ఉండాలి. మరి ఆ బిడ్డలు తల్లిదండ్రులు ఎంతో ప్రేమిస్తున్నారు కదా, ఇంత బాధ్యతగా మనల్ని చూసుకుంటున్నారు, ఇంత శ్రేష్టమైన స్థితిని కలిగి ఉన్నామని చెప్పి ఈ స్థితి మనకి ఎలా వచ్చిందని
ఎవరైనా గుర్తించారా? అరే కనీసం మన ఇంట్లో కూర్చోడానికి కుర్చీలు ఉండవు, లేకపోతే పడుకోవడానికి మంచాలు ఉండవు, లేకపోతే ఏదైనా వస్త్రాలు కట్టుకుందామంటే చక్కని వస్త్రాలు ఉండవు, లేకపోతే ఏదైనా నగలు ధరించుకుందామంటే ఆ నగలు ఉండవు అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ స్థితిలో నుంచి ఒకసారి ఆలోచించి, మనం పూర్వకాలంలో ఉన్న స్థితిలో నుంచి ఒక్కసారి ఆలోచించి, అరే ఒకప్పుడు మనకి తినటానికి తిండే లేదు కదా, మన గంజి మెతుకులో లేకపోతే ఆ కారం మెతుకులో మరి ఆ పచ్చడి మెతుకులో వేసి తిని బ్రతుకున బ్రతుకులు ఈ రోజున ఇంత శ్రేష్టమైన ఉద్యోగాన్ని, ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నామంటే దేవుని మహా ఉన్నతమైన కృప. మన తల్లిదండ్రులు చక్కని మార్గంలో నడిపించి మనకు బుద్ధి చెప్పడం ద్వారా కదా ఈ ఆశీర్వాదం అని ఎవరైనా గుర్తిస్తే ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఇంటి పనులు బాధ్యతగా చేసుకోవడమే కాదు, దేవుని పరిచర్య అనే దేవుని పనులు కూడా ఆశీర్వాదకరంగా చక్కగా చేసుకువెళ్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ తల్లిదండ్రుల యొక్క మాట వినకుండా ఈ కొంతమంది చదువు పేరు చెప్పి, ఉద్యోగం పేరు చెప్పి, కొన్ని కొన్ని కార్యక్రమాల పేరు చెప్పి ఏం చేస్తూ ఉంటారంటే వారు ఆ పార్టీలు కానీ, ఫంక్షన్లు కానీ, లేకపోతే యొక్క స్నేహితులతో విందులు వినోదాలు ఇలాగా భయంకరమైన పరిస్థితికి ఆ యొక్క క్లబ్బులకి పబ్బులకి వాటికి మరి అలవాటు అయిపోతారు. లేకపోతే ఆ భయంకరమైన ఈ లోకానుసరమైన జీవితానికి ఎడిక్షన్స్ బానిసలుగా మారిపోతారండి. తల్లిదండ్రుల మాట వినకుండా గర్వంతో నేను ఎందుకు చేయాలి ఈ పనులన్నీ కూడా, నేను ఎందుకు చేయాలి, నేను ఉద్యోగం చేస్తున్నాను, లేకపోతే ఇంత సంపాదిస్తున్నాను, లేకపోతే నేను చదువుకుంటున్నాను, నేను అసలు ఈ యొక్క కార్యాలన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి, లేకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పి తల్లిదండ్రులు బెదిరిస్తూ ఉంటారండి. ఇలా ఉండడం దేవుని చిత్తము కాదు. గాని నీ తల్లిదండ్రులు నీవు దేవునికి లోబడాలి, నీ తల్లిదండ్రులని సన్మానించాలని. అంటే దేవుని మాట వింటే తల్లిదండ్రుల మాట వింటారు. తల్లిదండ్రుల మాట వినడం అంటే ఏంటండి? మరి ఏదైతే పని చెప్తారో ఆ పని చేయడమే వారిని ప్రేమించినట్టు, వారిని బాధ్యతగా చూసుకున్నట్లు. అమ్మ కొంచెం మంచినీళ్ళు తీసుకురమ్మంది డాడీ వచ్చినప్పుడు. ఆ మంచినీళ్ళు తీసుకొచ్చి ఆ బిడ్డ ఇస్తే ఆ తండ్రి ఆ తల్లి ఎంతో సంతోషిస్తారు. లేదు ఆమె కూర్చున్న మంచం మీద నుంచి లెగకుండా మీరే వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తే ఆ బిడ్డకి ఎంత అహంకారం, గర్వం అని చెప్పి రేపటి రోజున పెళ్ళయి అత్తగారింటికి వెళ్తే మీ అమ్మగారు ఇలా పెంచారు, మీ నాన్నగారు ఇలా పెంచారు అని చెప్పి వారిని దూషించరు గాని వారి తల్లిదండ్రుల్ని దూషిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండడం దేవుని చిత్తము కాదు. కానీ ఈ రోజున యవ్వనస్తులైన ప్రతి బిడ్డ కూడా ఉదయం లేచి వారి పనులను చక్కబెట్టుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నవారు, బాధ్యత ఆ కుటుంబంలో నేను పుట్టినందుకు బాధ్యత నాకుంది అన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? ఇంటి పనులు చక్కగా చేస్తారు. ఇంటి పనులు చేసిన వారు మరి ఆశీర్వాదకరమైన భవిష్యత్తునిచ్చి తల్లిదండ్రులు ఎలా అయితే నడిపిస్తున్నారో ఆ ఆశీర్వాదకరమైన భవిష్యత్తే కారణమైన దేవుని యొక్క పనులు కూడా అదే రీతిగా చేయాలనుకుంటారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అట్టి స్థితిలో లేకుండా ఈ భయంకరమైన వ్యసనాలతో కూడిన పాపపు జీవితానికి మా ఇష్టం మాకు నచ్చినట్టు జీవిస్తాం, మేము పనులు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి తమ ఇష్టానుసారమైన జీవితానికి మళ్ళినట్లయితే పార్టీలు, ఫంక్షన్లు, క్లబ్లు, పబ్బులు అన్నాను కదా, అటువంటి వారిలో ఒక ఉదాహరణగా చూసుకుంటే దీనా అనే ఆమె ఏం చేసిందంటే తన తల్లి ఆదికాండం 34వ అధ్యాయంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము ఆ నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడుకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారండి, యాకోబుకి 12 మంది కుమారులు, ఒక్కతే కుమార్తె. అతి గారాబంగా పెంచారు. అంటే ఒక్కటే కూతురు కాదనకుండా ఈ రోజున పిల్లల్ని కూడా మనం చెడగొట్టే స్థితిలో ఉండడం దేవుని చిత్తము కాదండి. అడిగిందల్లా ఇవ్వడం, వారికి వయసు రాకముందే బైక్లని, కార్లని ఇచ్చి భయంకరమైన యాక్సిడెంట్ కి గురి చేసేవారుగా మీరు ఉండకూడదు. అంతేకాదు కానీ వారి వయసుకు మించిన కార్యాలు చేయించడం, అంటే వారు చక్కగా చదువుకునే సమయంలో వారికి కావాల్సిన లగ్జరీ వస్తువుని, లగ్జరీని అలవాటు చేస్తే రేపటి రోజున వాడు నీ దగ్గర లేనప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే నాకు అది కావాలని చెప్పి మనల్ని హింసిస్తూ ఉంటారు. దానికోసం తల్లిదండ్రులు తిట్టేవారు కూడా ఉంటారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి స్థితిలో మరి బిడ్డలను పెంచడం దేవుని చిత్తము కాదు. కానీ అంటే అతి గారాబం చేసేవా నీ బిడ్డలు చెడిపోతారు. ఎప్పుడూ కూడా తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడంట. అంటే మనం గద్దించాలి, శిక్షించాలి, బుద్ధి చెప్పాలి. అలా అయితే నీ యొక్క బిడ్డను నీవు పాతాళానికి పోకుండా ఆపినవాడని మరి సామెతల గ్రంథంలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన బిడ్డలకి
చెప్పవలసిన బుద్ధి చెప్పాలి, గద్దించాలి, శిక్షించాలి, ప్రతి మంచి మాట కూడా తెలియజేసి వారిని సన్మార్గంలో నడిపించాలి. కానీ ఏం చేయాలంటే అసత్య మార్గంలో లేకపోతే భయంకరమైన నరకానికి వెళ్లే మార్గంలో నడిపించడం దేవుని చిత్తము కాదు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఈ రోజున దీన మరి 12 మంది కుమారులు ఒకటే కుమార్తెగా అధికారబంగా పెంచడం ద్వారా ఆమె ఏం చేసింది, తన ఇష్టానుసారంగా తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా, చాలా మంది పిల్లలు ఇలాగే ఉంటారు. బిడ్డలు తల్లిదండ్రులకు చెప్పకుండా వారి ఇష్టమైన ఫ్రెండ్స్ దగ్గరికి, ఎక్కడో చాటుకి ఫ్రెండ్స్ పార్టీలు క్లబ్లు ఇలాగా వారికి ఇష్టమైన వాటి దగ్గరికి ఎవరికి చెప్పకుండా, కనీసం ఎవరిని తోడు తీసుకోకుండా వెళ్తారు. తమ జీవితాలు భయంకరమైన నాశనానికి దారితీసే ఆ ఊబిలోకి పడిపోతారు. ఈ లోకాశ అంతా కూడా ఎలా ఉంటదండి, ఈ లోకాశ నేత్రాశ జీవడం అనేది అపవాది కల్పించేది. అపవాది ఏదైతే టెంప్టేషన్లు, ఆకర్షణలు, భయంకరమైన వ్యసనాలతో కూడిన జీవితం జీవించే స్థితిని నీకు ఆకర్షణగా చూపించి దానిలో పడిపోయేవా, నిత్య నరకం తప్పదు. అంటే భయంకరమైన పాపపు జీవితం జీవిస్తే ఏమవుతుంది, నరకానికి వెళ్తామని దేవుడు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నిన్ను పరిశుద్ధంగా పెంచి పరిశుద్ధంగా జీవించి నీకు బుద్ధి చెప్తూ నిన్ను శిక్షిస్తూ గద్దిస్తూ మంచి మార్గంలో నడిపిస్తూ యేసే నిజ దేవుడు లేకపోతే నిజమైన సత్యమైన దేవుడు ఎవరో తెలిపి ఆ దేవుని చిత్తానుసారంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా మరి కట్టుకోవాలమ్మా, ఆ మార్గంలో మనం వెళ్ళాలమ్మా అని చెప్పి తల్లిదండ్రులు నీ మంచి కోరితే ఆ మంచి మాట వినలేని స్థితిలో ఉన్నావా, జాగ్రత్త, దేవుని ఉగ్రత తప్పదు. నీ తలను చక్కని సన్మార్గంలో ఆ నిత్య మోక్షానికి నడిపించాలని చూస్తున్నారు. కాబట్టి ఈ రోజున తల్లిదండ్రుల మాటకి విలువిచ్చేవారిగా, గౌరవించేవారిగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశించున్నారు. ఆనాడు ఆదాము అవ్వమ్మని కూడా దేవుడు ఒక శ్రేష్టమైన ఏదైనా అనే ప్రాంతంలో ఉంచి వారిని చక్కని వృక్ష ఫలములు వాటంతటా అవే ఫలించే స్థితిలో ఉండే ఆహారాన్ని వారికి ఎంతో సమృద్ధైన శ్రేష్టమని ఏదైనా వరం ఇస్తే అక్కడ అపవాదం వచ్చి ఏం చేసిందంటే దేవుడు తినవద్దన్న చెట్ల ఫలంలో తినేలాగా చేసింది. దేవుడు తినవద్దన్నాడా, అవి తింటే మీరు రమ్యముగా ఉన్నాయి, వాటిని చూపించి రమ్యంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, అవి తింటే దేవతల వలె ఉంటారని చెప్పి మాటలు చెప్పి ఆ లోకం వైపు చూపించింది. మరణం లేని జీవితంలోకి మరణం తీసుకొచ్చింది. అదే విధంగా ఈ రోజున యవ్వనస్తులైన ప్రతి బిడ్డ కూడా తల్లిదండ్రుల మాట వినలేదా, ఇగో ఈ దీనామలి మన జీవితాలు కూడా నిత్య నాశనానికి వెళ్ళిపోతాయి. దీనా ఏం చేస్తుందని తల్లిదండ్రుల మాట వినలేదు, అధికారాభం, వారి తల్లిదండ్రులే ఆమెని చెడగొట్టిన స్థితి. లేదు తల్లిదండ్రులు బుద్ధి చెప్పినా కొంతమంది వినకుండా వారికి ఇష్టమైన మార్గంలో వెళ్తారు. నాశనాన్ని అంటే తమ జీవితాలు నాశనం అయిపోయే స్థితిని మహంతటి వారే కొని తెచ్చుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడికి ఆమె వెళ్ళింది, ఆ దేశపు కుమార్తెను చూడ వెళ్ళింది. కనీసం తన అన్నదమ్ములను ఎవరో ఒకరిని తీసుకుని వెళ్ళి తనకి ప్రొడక్షన్ గా ఉండే వారిని ఎవరైనా తీసుకుని వెళ్ళిందంటే లేదు. అక్కడికి ఆమె ఏదో ఆ దేశం యొక్క కుమార్తెలు అయితే వారు ఎలా ఉంటారు, వారు కట్టిబొట్టు ఏంటి, లేకపోతే ఆ దేశంలో ఉన్న చాలా మంది ప్రజలు ఎలా అంటే ఆ దేశపు యొక్క అందాలు లేకపోతే వారి యొక్క అక్కడ ఉండేవారు ఎలా ఉంటారని చూస్తే ఆతృతతో వెళ్తూ ఉంటారని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడొద్దని చెప్పట్లేదు, చేయొద్దని, కానీ మనం ప్రొడక్షన్ తో ఉండాలి. ఎప్పుడు కూడా మన వారు లేకుండా మనం ఎక్కడికి కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్తున్నామా ప్రతిదీ కూడా ప్రొడక్షన్ గా మరి కలిగి ఉండే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది ఎప్పుడు మన మీద మరి గురిపెట్టి ఉంటాడు, ఎప్పుడు మనల్ని లోకానుసారమైన జీవితంలోకి మరి లాగి వేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా బ్రతకడానికి మన జీవితం దేవుని వైపు అడుగులు వేసే విధంగా తల్లిదండ్రులు చూపించే మంచి మార్గంలో నడిచిన వారముగా ఉండాలి. కానీ మన ఇష్టానుసారమైన జీవితం, నా ఇష్టం, నాకు నచ్చినట్టు డ్రెస్ వేసుకుంటా, నాకు నచ్చినట్టు నేను హెయిర్ స్టైల్ వేసుకుంటా, నాకు నచ్చినట్టు నేను జీవిస్తా, నాకు నచ్చినట్టు నేను చదువుకుంటా, నాకు నచ్చినట్టు నేను అసలు ఏ పని చేయను, ఏం చేసుకుంటా చేసుకో అని చెప్పి తల్లిదండ్రులు ఎదిరిస్తున్నావా, జాగ్రత్త, దేవుని ఉగ్రత తప్పదు. దీన అలాగే ఎదిరించింది. అసలు తల్లిదండ్రులకు చెప్పలేదు, లేకపోతే ఎవరి ప్రొటెక్షన్ తీసుకోలేదు, తన ఇష్టంగా వెళ్ళింది. అక్కడ ఏమైంది, తన జీవితం మరి చెరచబడిన తన కన్యత్వాన్ని కోల్పోయింది. దేవునికి స్తోత్రం. ఆడపిల్లకి ఈ రోజున దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన వరం ఏంటంటే కన్యత్వం. ఆ కన్యత్వం లేని స్థితిని ఆమె కలిగింది. ఓ యవనస్తులను దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు. మనం తల్లిదండ్రుల మాట వినలేదా, లేకపోతే మనం ప్రొడక్షన్ కలిగిన ప్రదేశంలో లేమా, లేకపోతే మనం ప్రొడక్షన్ కలిగిన వారిని వెంట పెట్టుకుని వెళ్ళట్లేదా, మన వారితో ఉండట్లేదా, లేకపోతే అపవాది ఎప్పుడైనా మన ఆలోచనలో దూరి మనల్ని పాపం చేసే స్థితిలోనికి తీసుకువెళ్తాడు. ఒకప్పుడు నేను కూడా
చెయ్యకూడని అపరాధమును చేసిన దాన్నే. ఎందుకంటే నాకు తెలిసి తెలియని స్థితిలో అపవాది నన్ను ప్రేరేపించి మనం పోరాడునది ఈ యొక్క మనుషులతో, ఈ ప్రజలతో కాదు గాని ఈ దురాత్మల సమూహంగా అని చెప్పి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఇలా ఈ రీతిగా సెలవిస్తుంది. అంటే దురాత్మ మనల్ని, అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అపవాది మనల్ని టార్గెట్ చేస్తూనే ఉంటది. ఈ రోజున చక్కగా ఆ అన్యులైన వారికి సత్యదేవుడు ఎవరో తెలియదు కానీ నిజంగా బైబిల్ చదివే ప్రజలందరికీ కూడా బైబిల్ తెలిసిన ప్రతి బిడ్డ కూడా దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ అని చెప్పవచ్చండి. బైబిల్ నిజంగా బైబిల్ ద్వారా నీవు పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, ఉన్నతమైన చదువుని, ఉన్నతమైన ఉద్యోగాన్ని, నీ తల్లిదండ్రులని బాధ్యతగా చూసుకునే ఆశీర్వాదకరమైన భవిష్యత్తుని, అలాగే దేవుని పరిచర్యలో కూడా నాయన ఆశీర్వాదకరంగా నేను సాగగలను అనే శ్రేష్టమైన జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలంటే బైబిల్ చాలండి మన జీవితాలకి. ఈ రోజున ఆ బైబిలే నా యొక్క జీవితంలో ఉన్న ప్రతి తప్పును కూడా చూపించింది. నాలో ఉన్న పాపాన్ని తెలియజేసి, నాలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతికే జీవితం నాకు ఇచ్చిందంటే నా బైబిలేనండి. ఈ రోజున మనం ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే ఎవరు లేనప్పుడు, లేకపోతే మనం ఎక్కడో ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు, మనకు ప్రొటెక్షన్ లేని స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలని దేవుని వాక్యం మీద, దేవుని మీద ఆధారపడాలి. ఒకవేళ మనం తెలిసి తెలియని స్థితిలో అపవాది మనల్ని ప్రేరేపించి ఏ చీకటి శక్తుల ప్రభావంతో మన జీవితాల్ని మరి అంధకారంలో పడవేసిందో, నిజంగా ఆమె ఒక స్త్రీకి కన్యత్వం అనేది ఎంత ఆశీర్వాదకరమైన వరం, ఆ వరాన్ని పోగొట్టుకుంది దీన. ఆ దీన వల్ల నీవు నేను మనం అందరము కూడా ఉండడం దేవుని చిత్తము కాదు కానీ మరి రిబ్కా ఉంటదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రిబ్కా మరి ఆ చక్కనిది. ఆమె ఆదికాండం 24వ అధ్యాయంలో ఉంటుంది, చక్కగా చదువుకుని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె కోసం ఆ ఒక వ్యక్తి మరి దేవుడు మరి ఆ యొక్క ఇస్సాకుకి ఇవ్వాలని చెప్పి మరి ఆ నిర్ణయించిన ఆ యొక్క ఒక వ్యక్తి ఆమె కోసం పంపడడం జరిగింది. దేవుని చిత్తం అయితే నేను ఆ నాకు దాహంకి నీళ్ళు ఇమ్మంటాను, ఎవరైతే ఆ ఈ యొక్క తన తన దగ్గరున్న పశువులన్నిటి కూడా నీళ్లు పెట్టి ఆ పని చేస్తుందో ఆమెనే నా యజమానికి భార్య అని చెప్పి ఆ యొక్క వచ్చిన ఆ యొక్క పనివాడు అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎలియాజరు చక్కగా ఆదికాండం 24వ అధ్యాయం 25వ అధ్యాయం ఇలా వచనాలని కూడా చక్కగా చదువుకోండి, సమయం లేదు. ఈ రోజున అంటే రిబ్కా చాలా చక్కనిది, అందమైనది, అంతేకాదు ఇంట్లో పనులన్నీ కూడా చక్క పెట్టుకునేది. ఆ వ్యక్తి వచ్చి అమ్మ నాకు దాహం వేసింది, కాస్త మంచినీళ్ళు అని చెప్పినప్పుడు అయ్యా మీరు తాగండి, మీరు తాగడమే కాదు మీకున్న ఈ మందలు ఉన్నాయి కదా ఈ వంటలు, వీటన్నిటికీ కూడా నీళ్లు చేది పోస్తాను అని చెప్పిందంటే ఆమె ఎంత పనిచేసే బిడ్డగా ఉందండి. ఈ రోజున యవ్వనస్తులైన ప్రతి బిడ్డ కూడా పని చేసేవారుగా ఉండాలి. పని చేసే దానివిగా ఉన్నావా, ఆశీర్వాదకరమైన వివాహ జీవితానికి దేవుడు నిన్ను దీవెనకరంగా మారుస్తాడు, ఆశీర్వాదకరంగా నీ భవిష్యత్తుని దీవిస్తాడు. అంటే ఈ రోజున తల్లిదండ్రుల మాట వినాలి, దేవుని మాట వినాలి. దేవుని యొక్క మాట గాని తల్లిదండ్రుల మాట గాని వినకపోతే నిత్య నాశనం అనేది తప్పదు. అంతేకాదు కానీ ఈ రోజున ఒక శ్రేష్టమైన మాట, నీవు ఎంత చక్కని దానివైనా లేదా అందం ఉన్నా లేకపోయినా నీకు శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తు కావాలని నువ్వేం చేయాలంటే ముందుగా సత్యదేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ మాట ప్రకారం ఆ సత్యాన్ని ఎరిగిన నీవు ఆ దేవుడు చూపించే మార్గంలో నీ తల్లులు సన్మానించండి, ఘనపరచండి అన్న రీతిగా నీ తల్లుల మాట వినాలి. ఎప్పుడైతే నీ తల్లుల మాట వింటావో అప్పుడు ఖచ్చితంగా నీ ఆశీర్వాదకరమైన భవిష్యత్తు నీకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎలా? నువ్వు ఆ కుటుంబంలో పుట్టినందుకు బాధ్యత, ప్రేమ చూపిస్తావో, బాధ్యత కలిగిన బిడ్డగా వారి యొక్క పనులు చక్కబెడతావో అప్పుడు దేవుని పరిచర్య చేస్తావు. అంతేకాదు నిజదేవుడు, అసలు బైబిల్ అనే సత్య గ్రంథం ద్వారా నిజదేవుడు ఎవరో తెలుసుకుంటే అసలు నీ జీవితంలో ఆశీర్వాదాలకి లోటే ఉండదని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున యవ్వనస్తులైన ప్రతి బిడ్డగా కూడా దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నారని, యవ్వనస్తులైన ప్రతి బిడ్డ కూడా పని చేయాలి. మరి పూర్వపు రోజుల్లో బిడ్డలు చదువుకునేవారు, వారు పనులు చేయలేదా? చేశారు. మరి ఈ రోజులో ఏంటి? చదువు ఉద్యోగాలు పేర్చి వ్యర్థమైన వ్యసనాలతో కూడిన ఈ పాపపు లోకము అపవాది ఆకర్షిస్తే ఆ నిత్య నరకాగ్ని తప్పదు. వాటిని విడిచి తల్లిదండ్రులు చూపించే చక్కని మార్గంలో వెళ్ళావా, ఉన్నతమైన చదువు, ఉన్నతమైన ఉద్యోగం, ఉన్నతమైన ఆశీర్వాదం మీదే. కాబట్టి అలా ఆశీర్వాదకరమైన భవిష్యత్తు కలిగి ఉంటే నీ కుటుంబం పట్ల నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తివైతే దేవుని పని పట్ల కూడా బాధ్యత కలిగిన వ్యక్తిగానే ఉంటావు. కాబట్టి ఈ రోజున యవ్వనస్తులైన ప్రతి బిడ్డ కూడా ఎలా ఉండాలండి?
పని చేసేవారిగా ఉండేది. ఇంట్లో పనులు చేయాలి. ఈ మార్త ఉంది కదా, దేవుని పరిచర్య చేసింది. ఆ మార్త వలె అంటే దేవుని వాక్యం వినడమే కాదు, చెప్పడమే కాదు, పాటలు పాడడమే కాదు, దేవుని యొక్క ప్రార్థనలు చేయడమే కాదు, కానీ దేవుని మందిరంలో పనులు చేసేవారు కూడా కావాలని దేవుడు కోరుకుంటున్నారు. అంటే నీవు ఇంట్లో పనులు చేయాలి, మందిరంలో పనులు చేయాలి, దేవుని మాటకు లోబడాలి, తల్లిదండ్రుల మాటకు లోబడాలి. అసత్య మార్గంలో వెళ్ళకూడదు, సత్య మార్గంలో వెళ్ళాలి. అంటే నీవు అసలు ఏ మార్గంలో వెళ్తున్నావో నిన్ను నీవు పరిశీలించుకోవాలి. అంటే నువ్వు ఏ దేవుని కలిగినా అసలు దేవుడు ఎవరో అని చెప్పి ఆలోచిస్తున్నావా అని చెప్పి దేవుడు ఈ రోజున మాట్లాడు. ఏ పాపంలో ఉన్నావో, ఏ వ్యసనంలో ఉన్నావో, ఏ భయంకరమైన దురలవాట్లు నీకున్నాయో జాగ్రత్త. నీ ఇష్టానుసారమైన జీవితం ఈ దీన వలె నిత్య నాశనానికి, నీ కన్యత్వాన్ని లేకపోతే నీకున్న ప్రతి పరిస్థితిని కూడా దిగజారిన స్థితిలోకి వెళ్ళిపోయి, మరి దీనా పేరు తర్వాత చూసుకుని ఆమెకి వివాహం అయినట్టు కానీ, లేకపోతే ఆమె లైఫ్ లో సెటిల్ అయినట్లుగా కూడా ఎక్కడ కనపడదు. అంటే తల్లిదండ్రులకు లోబడని వారి పరిస్థితి, లేకపోతే నిజ దేవుడు ఎవరో తెలియని వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే చరిత్రలో వారి పేరు కూడా ఎవరికి కూడా గుర్తుండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనము ఏ వ్యసనాలతో కూడిన నశించిన దానిని వెదక రక్షించడం మనిషి కుమారుడి లోకానికి వచ్చాడని లోకాసువార్త 19:10 ప్రకారం చూసుకుంటే, ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సత్య దేవుని ఎరగాలని, ఆ సత్య మార్గంలో అంటే ఈ రోజున భయంకరమైన త్రాగుడు తాగుతున్నావా, భయంకరమైన చుట్టా బీడి సిగరెట్, లేకపోతే వ్యభిచారము, జారత్వం, ఈ భయంకరమైన వ్యసనాలతో కూడిన జీవితంలో ఉన్నావా? దేవుడు నిన్ను దర్శించడానికే, దేవుడు నన్ను దర్శించాడు ఒకప్పుడు భయంకరమైన పాపస్థితి నుంచి విడిపించి, నేను చేసిన పాపని బైబిల్ చదవడం ద్వారా దేవుడు నాకు తెలియజేసి నేను పరిశుద్ధంగా జీవించే జీవితం దేవుడు నాకు ఇచ్చాడు. ఇదివరకు నేను కూడా మరి పనులు చేసేదాన్ని కాదు. మా తల్లి కష్టపడుతూ ఉంటే నేను కూడా ఒకప్పుడు కూర్చొని తిన్నాదానే. కానీ నెమ్మదిగా నేను పనులు అలవాటు చేసుకున్నాను. నా వివాహం అయ్యాక ఇంకా ఎక్కువగా పనులు, నిజంగా ఆడపిల్లలైన వారికి పనులు అలవాటు ఉండవండి. ఎందుకంటే తల్లిదండ్రులు వారు చేస్తూ ఉంటారు కాబట్టి వీరు చదువుకుంటారు. కానీ అలా ఉండడం దేవుని చిత్తము కాదు. కానీ మనము ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత కలిగి ఆ కుటుంబంలో ఉన్నవారమైతే, లేదా ప్రేమించే వారమైతే మన ఇంటి పనులు మనం చేయాలి. మన దేవుని పరిచర్య కూడా మనం చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆశీర్వాదకరంగా మనం దేవుని పని చేద్దాం, ఇంటి పనులు చేద్దాం, తల్లిదండ్రులని ప్రేమిద్దాం, బాధ్యతగా చూసుకుందాం. ఇది ఆశీర్వాదకరమైన మాటలు మన జీవితంలో ఫలించలాగిన ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించారా. ఈ యొక్క సత్యాలు మా జీవితంలో అనుసరించి ఆశీర్వాదాలు పొందుకునే కృప మేము మా బిడ్డలందరూ కూడా మరి పొందుకున్న సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.